నమస్తే సార్. హాయ్. సార్ ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఆంధ్రాలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. అంటే దాని గురించి చూసిన వాళ్ళు కొంతమంది ఏమో హత్య చేశారు అని, కొంతమంది ఏమో యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడైతే ఆ కేసు నడుస్తుంది. సో మీరు 4 రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి మీకేమనిపిస్తుందండి? నాకు అది హత్య చేసినట్టే తెలుస్తుంది. నేను 5-6 వీడియోలు చూశాను. వాళ్ళ ఆధారాలతోటి చెప్పి మంచి మంచి ఛానల్స్ అవన్నీ చాలా మంచి ఛానల్స్ ఎక్కువగా బాగా ఇన్వెస్టిగేట్ చేసి అందులో ఒక అమ్మాయి చెప్పింది 5 రీజన్స్ ఇవి హత్యని నమ్మటానికి అని చెప్పి చేసి ఎవడో ఇక్కడ తన్నినట్టుగా పాదాల్లో ఇది, తర్వాత కొట్టిన కర్రలతోటి రక్తంతో పడిన కర్రలు, తర్వాత ఇతని మీద రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కరెక్ట్గా అందంగా అతని మీద పడుకోబెట్టడం, ఇంకో 4వది వచ్చి తనకు తగిలిన దెబ్బలు నిజంగా హెల్మెట్ ఉంటే ఆ విధంగా దెబ్బలు తగలవు. అతను చాలా పాలసీగా ఉన్న ఒకప్పుడు రెబల్గా ఉండేవాడు చిన్నప్పటి నుంచి అతను యాక్చువల్గాను. అటు సైడ్ కడప సైడ్ అబ్బాయి కాబట్టి ఫాదర్ ముస్లిం, మదర్ వచ్చి క్రిస్టియన్ అనమాట. సో ఇతను జనరల్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వేరే చోటకు వెళ్ళిపోయి ఇప్పుడు ఒక మనిషి ఎవడన్నాను మంచి ఫంక్షన్ జరుగుతుంటే హైదరాబాద్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత డ్రైవింగ్ మీద ప్యాషన్ ఉన్నా కూడా 300 కిలోమీటర్లు 350 కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి. రాజమండ్రి పక్కన ఏదో ఊరు ఉంటే అక్కడికి వెళ్తున్నాడు యాక్చువల్గాను. సో అక్కడ ఇతను పడిపోయింది అక్కడ కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జ్ దాటిన తర్వాత కొవ్వూరులో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అక్కడ చనిపోయాడని చెప్పి టూకీకి ఎందుకు చెప్తున్నట్టు నాకంటే బాగా చెప్పేశారు మిగతా వాళ్ళందరూ. చాలా చాలా బాగా చెప్పారు, మంచి అథెంటిక్గా చెప్పారు. నేను అందులో సారాంశం సరదాగా చెప్తున్నాను మీకు యాక్చువల్గా. నాకు మట్టుకు ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా హత్య చేసి అనుకుంటున్నాను. దానికి లోకేష్ ఇది మేము యాక్సిడెంట్ అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఎవడు చెత్తనాకుడు కూడా ఉన్నాడు, వాడి పేరు చెప్పను నేను. వాడు పొలిటీషియన్ కాదు, వాడు కూడా దళితుడే. వాడు ఇందులో ఉన్నవాడు ఇది నేను చూస్తే నాకు యాక్సిడెంట్గానే అనిపించిందని లోకేష్ సపోర్ట్ చేస్తున్నాడు చెప్తారు. అది కాదు అని చెప్పేసి ఒక అమ్మాయి చెప్పిన వీడియో ఉంది, పేరు ఎందుకంటే మీరు వెతుక్కోండి, చాలా బాగా చెప్పుతాను. తన హస్బెండ్ నా స్టూడెంటే. సో చాలా బాగా చెప్పుద్ది. ఒక 2-3 అవర్స్లోనే ఒక 100K వెళ్ళిపోతుంది. సో తను ఇంకా చాలామంది ఉన్నారు చెప్పి ఈ రాధాస్వామి గురించి వాళ్ళ గురించి చాలా బ్యాడ్ చెప్పారు. అసలు నాకు ఒకటి అడుగుతాను, నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే నేను అందరినీ నమ్ముతాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను ప్రౌడ్ టు బి హిందూ. లోపల యేసు ప్రభు కూడా ఉంటుంది బంగారంతో, అదైందా బంగారం అండ్ డైమండ్స్తో కూడా ఉంటుంది. సో ఐ లవ్ చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను. మా ఊర్లో చర్చ్ కూడా ఇచ్చాను, గుడికి ఇచ్చాను. ఇస్లాంలో ఇవ్వడానికి నాకు తెలియదు, ఎలాగ ఇవ్వాలో తెలియదు. వాళ్ళ పర్మిషన్ అడిగి వెళ్తాను, గురుద్వారా కూడా వెళ్ళాను. ఇది ఎక్కువ చేసేస్తారు ఎవరికాళ్ళే హిందువులు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా మొన్న అలా మాట్లాడటం బ్యాడ్ అయిపోయింది. మీ క్రిస్టియన్స్కి ఇస్లామ్స్కి ఏమైనా జరిగితే బ్యాడ్ ఇది చేసేస్తారు అన్నాడు. ఇప్పుడు ఇది జరిగింది, ఏ రాద్ధాంతం చేశారని అంటారు వాళ్ళు. ఇదే ఒక ఆవుని చంపితే ఆయన ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు, యంగ్ బాయ్, అతను కూడా పాస్టర్ అనుకుంటా, యంగ్ ఫిలో, అది ఏదో పేరు ఉంది. అతను చెప్తున్నాడు పాపం, నన్ను కూడా బెదిరింపుకోలు వస్తున్నాను నేను ఇలా మాట్లాడుతున్నానని. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్కి ఏమన్నా అయితే రాద్ధాంతం జరిగిపోద్ది, ముస్లింకి అయితే రాద్ధాంతం చేస్తున్నారని అన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం రాద్ధాంతం జరిగింది, పోస్ట్ మార్టం కూడా చేసారో చేయలేదో, మొత్తానికి ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి వెంటనే క్రిమినేట్ చేశారు అని చెప్తూ అతను కూడా చాలా ఆధారాలు చెప్తున్నాడు. కర్రలు పడి ఉన్నాయి, కర్రల మీద రక్తం ఉంది. ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్తాడు బండి మీద? అతను చాలా ఎస్టాబ్లిష్డ్ పర్సన్, మంచి మంచి డ్రెస్సులు వేసి మాట్లాడుతున్నాడు, అందంగా ఉన్నాడు, అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు. అతను భార్య కూడా ఎంత గొప్ప మనిషి అంటే ఆవిడ బయట ఒకటి వేసారనమాట, బైబిల్లో వచ్చి క్షమించే గుణం ఉండాలంటారు అనమాట. యూ షుడ్ ఫర్గివ్ అంటాడు లార్డ్ జీసస్ అన్నట్టుగా రాస్తారు అక్కడ. అంచేత వీఆర్ ఫర్గివింగ్, ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని క్షమిస్తున్నామని చెప్పేసింది ఏడుస్తూ. వెనకాల అమ్మాయి అలా కూడా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. వాడు ఎక్కడుందో మరి, అక్కడ యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడున్నారు. అతను ఆ పక్కన అంతా కరెక్ట్గా ఉంది. ఇతను మాట్లాడేది అల్లేటి ఒకప్పుడు క్రిస్టియన్లో హలోరియా ఎందుకు అనాలి అని అపోజ్ చేసినాడు. అదేవిధంగా అన్ని మతాల్లోనూ మంచి చెడు చెప్తూ ఉండే మనిషి ఇప్పుడు క్రిస్టియన్ అయ్యాడు కాబట్టి, ఫాదర్ ముస్లిం అయినాను, అతను క్రిస్టియానిటీ గురించి ఎక్కువ చెప్తే ఇంకో దాన్ని క్రిటిసైజ్ చేయడు అతను. మరి ఏ విధంగా అతను బ్యాడ్ అయిపోయాడో తెలియదు, కానీ ఎవరో కక్షపూరితంగా అతను చంపారు, కానీ అది పాపం. అది
చంపిన వాళ్ళకి కూడా తగులుద్ది అది యాక్చువల్గాను. మనం ఒకళ్ళ తరపు నుంచి మాట్లాడుతామని కాకుండా ఇదేదో మతం అనేది ఒక పొలిటికల్ పార్టీలాగా అయిపోయింది. నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకొక పాస్టర్ ఎవరో మాట్లాడుతున్నారు యాక్చువల్గాను. మాట్లాడుతూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అందుకనేనా మీరు మీ మోటార్ సైకిల్ వెనకాల కర్రలు బట్టి తిరుగుతున్నారంటే, ముందు అవును మా ఆత్మరక్షణ మేము చేసుకోవాలి అన్నాడు. లాస్ట్లోకి వచ్చేటప్పుడు ఏవో అవి హాకీ స్టిక్స్ ఏది చెప్తున్నాడు అతను. అదేదో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే చేసుకోవాలి. అతను హీ లుక్డ్ వెరీ డీసెంట్. ఆయన మాట్లాడిన ఫిలాసఫీ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మధ్యలో ఏదో ప్రవీణ్ కుమార్ వస్తాను కానీ నేను పెద్ద ఈ మతానికి సంబంధించింది పెద్ద పట్టించుకొని నేను. ఇంకొక అతను ఎవరో ఉంటాడు శివజ్యోతి అని, అతను కూడా వీడియో ఉంటుంది అన్నమాట. అతను ఇందులో ఉంటుంది ఒక వీడియో, అతను పాపులర్ ఛానల్ అది. అతను కూడా క్రిస్టియన్స్కి ఎగెనెస్ట్గా చెప్తాడు అన్నమాట. వాళ్ళ ఎగెనెస్ట్ కొంతమంది సిరాజిత్ అని ఎవడో ఉంటాడు, అతను ముస్లిం, అతను కూడా బాగా మాట్లాడతాడు. అతను అయితే భగవద్గీత కొంచెం మాట్లాడతాడు. వీళ్ళు ఇంత నాలెడ్జ్ పెట్టుకుని మళ్ళీ మత ప్రవక్తలాగా ఎందుకు ఉండిపోయాడని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. తప్పితే నేను దాని గురించి చేయాలని ఉండదు నాకు. కానీ ఇది మరీ దారుణం కదా. ఇప్పుడు వాళ్ళు చేశారు, ఇతను ఎవరో టార్గెట్ చేసి మొత్తానికి చంపేసి ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ పాడేసి ఉంటారేమో నా అనుమానం. ఆ దారిలో వెళ్తూ జరిగింది అన్నట్టుగా చూపించడం కోసం ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆ బండి మీద ఉన్నది ఇతను కాదు, జరిగిన 2-3 క్లిప్స్ను ఇతను కాదు, అప్పుడు ఆల్రెడీ చంపేశారని. లేదా వాట్ ఈజ్ దిస్, హైదరాబాద్ నుంచి ఆల్ ది వే వెళ్తుంటే ఒక ఊరు వెళ్ళేటప్పటికి అతను పలానా 11:30-12కి చచ్చిపోయాడు అంటున్నారు. కానీ ఇతను ఫోన్ నుంచి మెసేజ్ వెళ్ళిందట, అది 1:30 అటది. నేను అందరికీ చూసి చెప్తున్నాను, చచ్చిపోయిన దాని తర్వాత మెసేజ్ వెళ్ళిందంటే ఎవడో హ్యాండిల్ చేశాడు అది. బై ఆల్ మీన్స్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ మర్డర్. అతను నేను చూసిన అన్నిట్లోనూ అందరూ చెప్పారు, అందరూ చెప్పిన అన్నీ చూశాను, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి. చాలా బాగా వర్క్ చేసి చెప్పుద్ది తను. సో మనకు ఎలా తెలుసు, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. ప్రొద్దుటూరులో ఉండేవాడు, ఇప్పుడే తెలిసింది అతని గురించి. అంతకుముందు మధ్యలో ఏదో గొడవలు జరుగుతున్నాయి, ప్రవీణ్ కుమార్ అలాగన్నట్టు అని వినేవాడు. కానీ నేను పట్టించుకోను. నాకు మతానికి సంబంధించి నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఏ మతానికి సంబంధించింది ఇంట్రెస్ట్ ఉండదు. ఒక తిరుపతిలో ఎందుకు చెప్పానంటే, అన్యమతస్తులకి అక్కడ జాబులు ఇవ్వకుండా నేను చెప్పి, ఎందుకన్నానంటే వాళ్ళకి ఆ మనసు ఉండదు. వేరే మతస్థుల్ని వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టారనుకోండి, మరి వాళ్ళు అదే వ్యాటికన్ సిటీ ఉంటుంది క్రిస్టియన్, దాంట్లో అక్కడ హిందువులు పెడతారా? సేమ్ థింగ్ షుడ్ అప్లై అని అక్కడ ఒకసారి అన్నాను. డోంట్ గివ్ జాబ్స్ టు ఎనీ అదర్ క్యాస్ట్ దాన్ హిందూస్. దర్శనానికి ఇవ్వండి, స్పెషల్ గేట్ పెట్టి ముస్లిమ్స్ మొత్తం అందరికీ దర్శనానికి ఇవ్వండి. చెక్ తరోరి చెక్కింగ్ చేసేటప్పుడు హిందువులు కూడా చెక్ చేయాలి, అంతే. ఎవరినైనా చెక్ చేయాలి. బికాజ్ ఇప్పుడు ఈ టెర్రరిస్టులు పెరిగిపోయారు కాబట్టి వాళ్ళకి మటుకు జాబ్లు ఇవ్వకండి. గివ్ జాబ్స్ ఓన్లీ టు హిందూస్. అందులో మళ్ళీ ఎస్టీలకి వాళ్ళు కూడా ఇవ్వండి, ఇవి దే ఆర్ హిందూస్. అందరూ మనుషులు ఒకటే అన్నట్టుగా నేను అక్కడ ఈ మధ్య వివాదం జరిగింది కదా తిరుపతిలో. దాని తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, ఓన్లీ హిందువులకి ఇవ్వండి, అన్యమతస్థులు అదర్ దాన్ హిందూస్కి ఇవ్వద్దు. దర్శనం మట్టుకు ఎనీబడి కెన్ డూ ఇట్, ఇంక్లూడింగ్ ఫారినర్స్ కెన్ హ్యావ్ ఎ దర్శన్ ఆఫ్టర్ థరోలీ చెకింగ్. ఆ పర్మిషన్ ఏదో ఉంటుంది ఫారినర్స్కి, అయితే ఆ టూరిస్ట్ పర్మిషన్ ఉంటుంది. అవన్నీ వేసి చూపించి దర్శనానికి ఇవ్వండి. బాలాజీ ఈజ్ సపోజ్ టు బి ద వరల్డ్స్ రిచెస్ట్ గాడ్ కాబట్టి. అదేవిధంగా మాస్క్లో కూడా చెప్పకుండానే వాళ్ళు రానివ్వరు. నేను అజ్మీర్లో ఒకసారి వెళ్ళాను, విత్ పర్మిషన్ తీసుకున్నాను, వెళ్ళాను. డ్రెస్ అన్నీ కూడా కొట్టించుకుని క్యాప్ పెట్టుకుని అజ్మీర్ ఒక 12 years బ్యాక్, 12 to 13 years బ్యాక్స్ అజ్మీర్గా వెళ్ళినప్పుడు చూడాలంటారు, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అనమాట మాస్క్. అక్కడే మళ్ళీ ఒక హిందూ టెంపుల్, పెద్ద టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళే ముందు మటుకు హైదరాబాద్ నా ముస్లిం ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే అక్కడ మీరు వెళ్ళాలంటే నేను అరేంజ్ చేస్తానట. నేను డ్రెస్ అయి కొనుక్కున్నాను, జస్ట్ ఒక్క మనిషి అసిస్టెంట్స్ ఉంటే చాలన్నాను. ఎందుకంటే నేను ఏ గుళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి వెళ్ళను, పుణ్యం రాదని. వెళ్ళగలితే తిరుపతి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి రానని ఒక సినిమా కోసం వెళ్ళినప్పుడు నాకెన్నో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గట్టిగా మాట్లాడాను అని చెప్పేసి ఆ సినిమాకు లేట్ అయ్యింది రిలీజ్ అవ్వడానికి. ఇంకా అప్పటి నుంచి నేను దండం పెట్టుకున్నాను తిరుపతిలో, రాగలితే నేను వస్తాను, డబ్బులు కొనుక్కుంటే వస్తాను, డబ్బులు పెడతాను, కానీ పలానా రికమెండేషన్కి వెళ్ళను. ప్రోటోకాల్ అంటారు కదా, అలా నేను వెళ్ళనని చెప్పాను. వెళ్తే వచ్చే పుణ్యం కూడా రాదు. అంచేత నేను వెళ్ళగలితే వెళ్తాను, నడలేదనుకోండి ఆ 10,000 రూపాయలు ఏదో ఉంది ఇప్పుడు తిరుపతికి. 10,000 ఆన్లైన్లో కట్టేస్తే మీకు 1 hourలో అయిపోతుంది. అలా వెళ్తాను ఉంది, బట్ రికమెండేషన్ చేయించుకోనని చెప్పాను. సో ఆ విధంగా దట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మాస్క్, చర్చ్ కూడాను.
నేను మైసూర్ వెళ్తాను, భూవరాస్వామి టెంపుల్కి వెళ్తాను, అయిపోయిన తర్వాత చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తాను, అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఐ గో టు ఫిలోమినా చర్చ్, చాలా అందంగా ఉంటుంది మైసూర్లో. మూడిట్లు కదా, మూడు స్టేటస్లో పెడతాను. అసలు దీన్ని ఎందుకు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు? ఈ మత ప్రవక్తల్లో అందరిలోనూ హిందువుల్లోనూ బ్యాడ్ ఉన్నారు, క్రిస్టియన్స్లో బ్యాడ్ ఉన్నారు, ముస్లిమ్స్లో బ్యాడ్ ఉన్నారు. ఆ బ్యాడ్ ఉన్నవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇది పొలిటికల్ పార్టీకి ఎందుకు చూస్తారనేది నేను అనుకున్నాను యాక్చువల్గాను. అందుకని ఇతను ప్రాణాలు తీసేటువంటి చాలా బాగుంది, అతని ఫిలాసఫీ చాలా బాగుంది, చాలా అందంగా మాట్లాడుతున్నాడు, బాగున్నాడు మనిషినే, చాలా బాగున్నారు. ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. సో బట్ ఎనీవే వాళ్ళ మిసెస్ చెప్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది యాక్చువల్గాను. వీఆర్ ఫర్ గివింగ్ అని చెప్తూ ఏడుపు ఆపుకుంటూ చెప్పింది యాక్చువల్లీ. ఇంకెందుకు గొడవ, వెంటనే చేస్తారు డెఫినెట్గా. ఇది నేను అనుకోవటం చూసినవన్నీ చూసి ఆ గిర్రలో ఎన్ని అందరూ రకరకాల వీడియోలు చూసిన తర్వాత డెఫినెట్గా ఇది వాటరే. అయితే ఫ్యూచర్లో చెప్పాలనుకుంటే పాలిటిక్స్లో ఏమైనా తేడా రావచ్చు అంటారా? పాలిటిక్స్లో తేడా ఉంది. జగన్ ఉన్నప్పుడు జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ సపోర్ట్ చేశారన్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కాకుండా ఇప్పుడు ఈ కూటమి క్రిస్టియన్స్ కాదు కదా. అందుకనే మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏదో వాగాడు, అది అవసరం లేదు యాక్చువల్గాను. ఇదే వాళ్ళకి మెహర్బానీ కోసం బీజేపీ వాళ్ళతో మనిషి కాబట్టి సనాతన ధర్మ అది ఇదని మాట్లాడుతూ ఇది కూడా మాట్లాడేశాడు. క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఏమైనా జరిగితే పెద్ద రాతార్థం చేస్తారని ఇది చెప్పాడు. అదొకటి. తర్వాత ఒకసారి నేను క్రిస్టియన్ అంటాడు, ఒకసారి ఏమో ఇప్పుడు నేను చెప్పాను నేను అన్నీ పూజిస్తాను, ఇంక్లూడింగ్ మా ఊర్లో కూడా నేను చర్చ నాకు తోచింది ఏదో ఇచ్చాను కొంత. అదేందా? అదే తప్పితే మన పేర్లు వేస్తారని ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. హృదయపూర్వకంగా జీసస్ క్రైస్ట్ కోసం ఇచ్చాం, అదేవిధంగా హృదయపూర్వకంగా రాముడి కోసం ఇవ్వాలనుకుంటే ఇవ్వగలిగితే ఇస్తాం, స్తోమత ఉంటేనే. సో అంతకు తప్పితే వీళ్ళు పార్టీల కింద అనుకుంటే మటుకు క్రిస్టియన్స్ ఆర్ ఆల్ జగన్స్ పార్టీ. ఇప్పుడు దానికోసం వీళ్ళు దాన్ని అది మర్డర్ కాకుండా న్యాచురల్గా యాక్సిడెంట్ డెత్ అని ఎందుకు చెప్తారంటే అందుకే చెప్తున్నారని. అంత త్వరగా ట్వీట్ ఎందుకు చేసాడు లోకేష్? ఇట్ సీమ్స్ ఇట్స్ లైక్ అన్ యాక్సిడెంట్ అంటున్నారు. తర్వాత ఇతని తరపులో ఉన్న ఇక్కడ కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, వాడు ఎవడో ఉన్నాడు వరస్ట్ ఫిలవాడు, వాడి పేరు చెప్తే అనవసరం వాడు పాపులర్ చెప్పట్లేదు, వాడు కూడా నేను చూసినది యాక్సిడెంట్ లాగా ఉందని అన్నాడు. అంటే చూడకుండా చెప్పేస్తావు నువ్వు, కౌన్కస్గా గడువు నువ్వు. ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది చెప్పేవాళ్ళు హిందువులు చాలా మంది, అందరూ హిందువులే వాళ్ళు, ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళు హిందువులే ఛానల్స్ ఆధారాలతో సహా చెప్తుంటేనే. ఇది అక్కడికి వచ్చి అర్జెంటుగా బండి మీద వచ్చేస్తాడ. సో అసలు ప్రొద్దుటూరట్ అయింది. తర్వాత హైదరాబాద్ సెటిల్ అయిన ఉంటారు, దివాన్ చెరువులో అక్కడక్కడ ఉంటాడు అనుకుంటే, అక్కడ ప్రోగ్రామ్ అనుకుంటా. ఆ ప్రోగ్రామ్ అంటే కొవ్వూరులో పెట్రోల్ కొట్టించుకుని ఇదంతా కహానీ ఇది. అది కహానీ లేకపోతే అక్కడి నుంచి అలా వచ్చేటప్పుడు అవన్నీ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్, అంత అవసరమా? అలాగంటే ఎవడు చెప్తున్నాడు ఆయనకి డ్రైవింగ్ ప్యాషన్ అని. ఏదో ఒక ప్యాషన్ అంటే కూడా రావట్లేదు, ఫ్యాషన్ అన్నాడు. ఫ్యాషన్ కాదు, ప్యాషన్. పిఏ ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికి, PASSIO అంటే అది ప్యాషన్ అంటే ఒక ఇంట్రెస్ట్. ఫ్యాషన్ అంటే నువ్వు వేసుకున్న బట్టలు నాయని, అర్థమైందా? అది కూడా సరిగ్గా చెప్పడం రాదు అడిగి. ఆయనకి డ్రైవింగ్ అంటే ఫ్యాషన్, డ్రైవింగ్ అంటే ప్యాషన్ రా, స్టూపిడ్ ఫెలో. ఆడిని కూడా కరెక్ట్ చేస్తారు ఈ సందర్భంలో. సో బట్ దట్ ద హోల్ థింగ్ ఈజ్ వెరీ ఫిషీ. డెఫినెట్గా ఇతను చంపేస్తారని చాలా కాలం చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, ప్రవీణ్ కుమార్ గారే చెప్తున్నాడు, చెప్పేవాడట. థ్రెట్ ఉంటుంది కదా, థ్రెట్ హిందువులు థ్రెట్ చేస్తారు, వీళ్ళు ట్రస్ట్ చేస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటారు, హిందువుల్లో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటారు, ముస్లిమ్స్లో కూడా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటారు. సో అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇలాగ వచ్చిందంటే మీకు అసలు దేవుడు అంటే నమ్మకం లేనట్టు లెక్క. వేస్ట్ ఫెలోస్ మీరు. నీకు ఏ దేవుడో దేవుడిని దండం పెట్టుకుంటూ హ్యాపీగా ఉండాలి, కానీ ఆడు అలాగన్నాడు ఇలా అలాగ అంటూ మానరు కొన్ని. వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటారు, మొత్తం ఈ మూడు మతస్థులు చేస్తారు. దీని మీద యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ కాకపోతే ఒక ఆయన ఎందుకు చంపే అంత అర్జెంటుగా చంపేవలసిన అవసరం ఏంటి? ఏదో అని ఉంటాడు ఎక్కడో మీటింగ్లో కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడట. ఆ ప్రవీణ్ అన్న ఆయన కొంచెం బాగా మాట్లాడతారు, స్ట్రాంగ్గా ఉంటుందట మాట్లాడే దాంట్లో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే చాలా కాలం చూసేలాగా చేసి ఉంటారేమో అని. బట్ ఎనీవే మై కాండోలెన్సెస్ టు ప్రవీణ్ కుమార్ అండ్ హిస్ ఫ్యామిలీ, హిస్ వైఫ్ అండ్ ఆల్. అది బాధ్యతాయుతంగా, అందుకంటే మనం ఏం చేస్తాం పాపం. ఈ లుక్ వెరీ హ్యాండ్సమ్ ఆల్సో. సో అతనే యాక్చువల్గా ఒకప్పుడు రెబల్ అట, చిన్నప్పటి నుంచి, ఇంత కుర్రోడప్పటి నుంచి ఇదిగోండి పెడితే దాని తర్వాత మారిపోయాడు అనమాట. మారిపోయి స్టార్ట్ ముందు క్రిస్టియానిటీకి ఎగెనిస్ట్ అతను.
ఓకే. అక్కడ ఈక్వేషన్ ఏంటి, వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్, ఫాదర్ వచ్చి ఇస్లాం. ఇతని తర్వాత క్రిస్టియన్ అనే దాని మీద ఎక్కువ చూపించాడు అనమాట ఇంట్రెస్ట్. వాట్ ఎవర్ జీసస్ క్రైస్ట్ హెస్ టోల్డ్ యూ మస్ట్ బి బిలీవ్డ్ మచ్ అనమాట బైబిల్ని. సో అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ వెరీ సారీ దిస్ హ్యాపెండ్. వన్స్ అగైన్ మై కాండోలెన్సెస్. రెస్ట్ ఇస్ సౌల్ ఇన్ పీస్. థ్యాంక్ యూ సో మచ్.